ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అభివృద్ధి వైపు ఎట్లా తీసుకెళ్తాం అనుకుంటున్నాం? 2014 నుంచి 2019 వరకు ఆల్రెడీ ప్రూవన్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు కాళాస్త్రి సెగ్మెంట్ లో తిరుపతి జిల్లాలో ఎయిర్పోర్ట్ దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. 510 ఎకరాల ఎలక్ట్రానిక్ కన్స్ట్రక్షన్ వచ్చినది, PCL వచ్చినది 133 ఎకరాల్లో, సిలికాన్, కార్బన్, ఇంకా ఇట్లాంటి ఎన్నో కంపెనీస్ వచ్చాయి. మీరు ఎయిర్పోర్ట్ రోడ్ లో చూసుకుంటే IIT, ఈసర్, ఇంకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. సో సేమ్ కాంబినేషన్ మళ్ళీ యాడ్ అయింది కాబట్టి అత్యంత గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండే ప్రాంతం కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం కాబట్టి తిరుపతి జిల్లాలోనే. సో ఇంకొచ్చే ప్రతి కంపెనీలో కూడా ఫస్ట్ ప్రయారిటీ 33% వచ్చేసి లోకల్కే వచ్చే విధంగా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో నా పాత్ర కూడా నేను కూడా ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక అమరావతి తర్వాత తిరుపతి జిల్లాని డెవలప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లోటింగ్ పర్సన్స్ పర్ డేకి 1.5 lakh మెంబర్స్ నుంచి ఎవ్రీ డే వస్తాను తిరుపతికి. కనెక్టివిటీ ఆఫ్ చెన్నై దగ్గర ఉంది కాబట్టి ఇది రైట్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ అవుతారు.